ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. చూడండి గైస్, రాజస్థాన్లో పాపది ఇన్సిడెంట్ జరిగింది, చూస్తున్నా కదా న్యూస్లో, టీవీలో. పాప ట్యూషన్ నుంచి వస్తుందంట, లిఫ్ట్ అడిగింది ఆటో అతనితో. ఆటో అతను ఏం చేశాడు, పాపని తీసుకొని వెళ్ళి మళ్ళీ అమ్మేశారు హోటల్ వాళ్ళు ఏం చేశారు, పాపకి 30 మంది 30 నంబర్స్ పాపని రేప్ చేసి పాపకి చాలా అన్యాయం చేసి ఈరోజు పాప డెత్ అయిపోయింది, చనిపోయింది పాప ఈరోజు. ఈ న్యూస్ చూసి నాకు చాలా చాలా బాధగా అవుతుంది గైస్. పాపకు చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఎలా ఏడుస్తున్నారు తెలుసా. వాళ్ళకి ఉడి శిక్ష లేకుంటే ఎన్కౌంటర్ కంపల్సరీ చేసేయాలి గైస్. వాళ్ళకి బతికే అవసరమే లేదు ఈ సమాజంలో. పాప ఓన్లీ లిఫ్ట్ కోసం అడిగితే అతను తీసుకువెళ్ళి అమ్మేసి, వాళ్ళు కానీ పేరెంట్స్, వాళ్ళు కానీ కూతురు భార్య వాళ్ళకి ఉన్నారేమో కదా ఫ్యామిలీకి, ఎంత చిన్న పాపని రేప్ చేస్తే అతను వాళ్ళకి ఏమొచ్చింది గైస్. అన్నయ్య అంకుల్ వదిలేయండి మా ఇంటికి అంటే కానీ వాళ్ళు అస్సలు లెక్క చేయలేదు పాపకి. ఎలా అంటే అలా చేసి పాపని చంపేశారు గైస్. మనం పిల్లలకి జాగ్రత్త వహించాలి గైస్. ఎక్కడ బయట వెళ్తారంటే కంపల్సరీ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి, తోడుగా వెళ్ళాలి గైస్. ఒక్కటే పంపించకూడదు, ఎందుకంటే ఈ కాలం చాలా గలీజ్ అయిపోయింది. ఎవరి మీద నమ్మకం బాయ్స్ మీద అస్సలు పెట్టుకోకూడదు. ఇది ఫ్రెండ్, ఈ అంకులు మామయ్య అని ఎవరి మీద అస్సలు ఓపిక పెట్టుకోకూడదు గైస్. వాళ్ళని నమ్మకం అస్సలు చేయకూడదు, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు పెద్ద పిల్లలని అస్సలు వాళ్ళు ఏం చూస్తలేదు. వాళ్ళకి ఏం వస్తుందో ఏమో సైకో వాళ్ళు. మనం పిల్లలకి మనం సేఫ్గా చూసుకోవాలి గైస్. ఎవరి మీద నమ్మకం అస్సలు పెట్టుకోకూడదు. వాళ్ళు వెళ్తున్నారంటే మనం తోడుగా కంపల్సరీ పోవాలి పేరెంట్స్, ఎందుకంటే ఈ కాలం చాలా గలీజ్ అయిపోయింది గైస్. అస్సలు చూస్తున్నారు కదా, అన్నయ్య తమ్ముడు అని మనం సొంత వాళ్ళు కానీ చూస్తలేరు. చాలా చాలా టూ మచ్ అయిపోయింది గైస్.